హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి. నవరాత్రులలో అమ్మవారికి రకరకాల ప్రసాదాలు చేసి నివేదిస్తూ ఉంటాము. ఇవాళ వీడియోలో మనం సింపుల్గా చేయగలిగే 2 రకాల ప్రసాదాలు ఎలా చేయాలో చూద్దాము. మొదటి ప్రసాదంగా ఈ సీజన్లో ఎక్కువగా దొరికే వెలక్కాయలతోటి పులిహోర ఎలా చేయాలో చూద్దాము. ముందుగా 1 లేదా 2 వెలక్కాయలు తీసుకోవాలి. అది కూడా మనకు కావాల్సిన పులుపుని బట్టి. ఇవి కొంచెం దోరగా ఉన్నాయి, పచ్చికాయలు కానీ దోరకాయలు కానీ అయితేనే బాగుంటుంది. తీసుకుని పగలు కొట్టి లోపల గుజ్జు ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా కాయని కొట్టిన తర్వాత ఈ లోపల గుజ్జు గరిటతో కానీ చాకుతో కానీ తీసుకోవాలి. ఇలా మెల్లగా చాకుతోటి ఇలా సపరేట్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుందాము. వెలక్కాయలను గుజ్జు అంతా ఇలా తీసుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకుని ఇందులో కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. వేడి నీళ్ళు పోసి నానబెట్టచ్చు. నేను వేడి నీళ్ళే పోస్తున్నాను, కానీ ఒక ఉడుకు కూడా రానిస్తాను. కొంచెం పచ్చిగా ఉంది కదా, అందుకని ఉడికితే బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఉడికించుకుందాం. స్టవ్ మీద పెట్టి ఇలాగ స్టవ్ మీద పెట్టి కొద్దిగా మెత్తబడే వరకు ఉడికించుకుందాము. ఈ గుజ్జు ఉడుకుతోంది. దీన్ని మనము మెత్తగా చేసుకోవాలి. ఎలాగంటే మనం చింతపండు పులుసు ఎలా చేస్తామో అలా దగ్గరకు వచ్చేలాగా గుజ్జులాగా ఇలా ఇనుపుకోవాలి. ఇనుపుకొని ఇందులో కొద్దిగా బెల్లం వేయాలి. ఎందుకంటే వగరుగా ఉంటుంది, కొద్దిగా పచ్చికాయ కదా, వగరుగా ఉంటుంది. ఆ వగరు బ్యాలెన్స్ అయిపోతుంది. కొద్దిగా బెల్లం ముక్క వేసి ఇంకొంచెం గుజ్జులాగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఇనిపేస్తూ ఉండాలి, మ్యాష్ చేయాలి. ఇనపడం అంటే ఇలా మ్యాష్ చేస్తూ గుజ్జులాగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసి బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు పులిహోర పోపు కూడా రెడీ పెట్టుకుందాము. దానికి ఏమేమి కావాలంటే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఒక 2-3 ఎండుమిరపకాయలు, కొంచెం మెంతులు వేస్తే మంచి టేస్ట్ ఫ్లేవర్ వస్తాయి. అలాగే కొంచెం అల్లం ముక్క తరిగి పెట్టుకోవాలి. 4-5 పచ్చిమిరపకాయలు, 4-5 అంటే మన కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు కూడా తరిగి పెట్టుకోవాలి. కొంచెం కరివేపాకు, కొన్ని పల్లీలు, అలాగే సువాసన కోసం ఇంగువ. ఈ పులిహోరకి పోపులో అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది. దానికోసం ఒక 2 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను ఇప్పుడు. కానీ మనం ఇక్కడ చూసుకోవాలి, పచ్చిమిరపకాయలు వేస్తున్నాము, ఎండుమిరపకాయలు వేస్తున్నాము, ఈ పేస్ట్ వేస్తున్నాము, అవన్నీ చూసుకుని బ్యాలెన్స్ చేసుకోవాలి. కోసం కడాయిలో నూనె వేసి వేడి చేశాను. పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ బాగుంటుంది పులిహోరకి ఎప్పుడు కూడాను. సో నూనె వేడెక్కింది. ముందు పల్లీలు వేద్దాము. పల్లీలు వేగడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ముందు అది వేస్తే ఇది కొంచెం వేగిన తర్వాత మిగిలిన వేద్దాం. పల్లీలు కొద్దిగా వేగాయి. ఇప్పుడు ఇందులో ఇవన్నీ వేసేద్దాము. ఈ పప్పులను రెడీ పెట్టుకున్నాం కదా పోపు కోసం, ఇవన్నీ వేసేద్దాము. ఇది ఇప్పుడు ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులు కూడా కొంచెం వేగాయి, చిట్టుపట్లాడుతున్నాయి. ఇప్పుడు ఇందులో మనం తరిగిన అల్లం, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేద్దాం. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ, కొద్దిగా పసుపు. ఈ పోపంతా వేగింది. లాస్ట్లో మనం దంచుకున్న అల్లం, పచ్చిమిరపకాయ పేస్ట్ వేయాలి. వేసి ఇది ఎక్కువ వేగిపోక్కర్లేదు, జస్ట్ ఆ వేడి మీద వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి అన్నంలో కలిపేసుకుందాము. పోపు వేగిన తర్వాత ఇందులో మనం ఉడికించుకున్న వెలగపండు ముద్ద కొద్దిగా వేసుకుందాము. పులుపుకి ఎంత కావాలో అంత వేసుకుందాము. కొంచెం ముద్ద పక్కన పెట్టుకుందాము. అవసరమైతే వాడుకోవచ్చు, లేకపోతే లేదు. ఒకసారి బాగా కలిపేసి స్టవ్ కట్టేద్దాం. పులిహోర కోసం అన్నాన్ని పొడిగా వండుకొని ఒక బేసిన్లో వేసుకున్నాను. దానిపైన కొంచెం నూనె వేసాను. నూనె వేస్తే కొంచెం పొడిగా అవుతుంది. పచ్చి కరివేపాకు, ఉప్పు, పసుపు సరిపడంతా ఉప్పు వేసాను. ఇది మొత్తం బాగా కలుపుకోవాలి. కొంచెం ఆరాక, వేడిగా ఉంది కదా, ఆరాక కలుపుకోవాలి. అన్నం అంతా బాగా కలిసింది. ఇప్పుడు మనం ఇందులో వేయించుకున్న పోపు అంతా వేసుకోవాలి. ఇది ఆరింది కూడా, కొద్దిగా గోరువెచ్చగా ఉంది. ఇప్పుడు ఈ వెలగపండు పేస్ట్ అంతా వేసి పోపును కలుపుకుందాము. బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అన్నము, వెలగపండు పేస్ట్ అంతా బాగా కలిసింది. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాము. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీడియోలో మన రెసిపీ కమ్మగా ఘాటుగా ఉండే మిరియాల అన్నం. ఇది పండగలప్పుడు దేవుడికి నైవేద్యంగా వండుకోవచ్చు, లేదంటే లంచ్ బాక్స్ కోసం కూడా వండుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. మరి ఎలా చేయాలో చూద్దామా? మీరు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
అదే మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మిరియాల అన్నానికి ఒక పొడి తయారు చేసుకోవాలి. దానికోసం మూకుల్లో 1 చెంచా నూనె వేసాను. అందులో కొద్దిగా మినపప్పు వేయాలి. మినపప్పు వేసి కొంచెం ఎర్రగా వేయించుకోవాలి. మినపప్పు కొంచెం పింక్గా అయినప్పుడు మిరియాలు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర. ఇవన్నీ మనం తినే ఘాటుని బట్టి వేసుకోవాలి, వండుకునే క్వాంటిటీని బట్టి కూడా వేసుకోవాలి. ఇది కొంచెం ఎర్రగా వేగిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసి ఆరిన తర్వాత పొడిలాగా చేసుకోవాలి. వేయించుకున్న మిరియాలు, మినపప్పు, జీలకర్ర గ్రైండ్ చేసుకోవాలి కచ్చాబచ్చాగా. ఇప్పుడు ఒక కుక్కర్ వేడి చేసి అందులో నెయ్యి వేసాను. నెయ్యి కరిగిన తర్వాత తాలింపు వేసుకోవాలి. నెయ్యి కరిగింది. ఇందులో ఆవాలు వేయాలి. పోపు ఆవాలు ఒకటి అయితే సరిపోతుంది. తర్వాత సన్నగా తరిగిన ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు. ఆవాలు చిట్టపట్లాడిన తర్వాత కొంచెం జీడిపప్పులు వేసుకోవాలి. వేసుకుని కొంచెం ఎర్రగా వేయించుకోవాలి. జీడిపప్పు కొద్దిగా రంగు మారిన తర్వాత ఇందులో బియ్యం వేయాలి. నేను బియ్యం ఆల్రెడీ కడిగి ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నాను. ఈ బియ్యం వేసేయాలి. బియ్యంతో పాటుగా మనం గ్రైండ్ చేసుకున్న పొడి కూడా వేసేసుకోవాలి. అలాగే సరిపడినంత ఉప్పు వేయాలి. ఉప్పు వేసి కలపాలి. కలిపిన తర్వాత ఇంకా కొద్దిగా నెయ్యి వేయాలి. ఈ రైస్కి నెయ్యి, మిరియాలు ఇవి రెండే టేస్ట్. ఇప్పుడు సరిపడిన నీళ్లు పోసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మనకి పొడిగా కావాలంటే 1కి 1 బియ్యం అయితే 2 నీళ్లు పోసుకోవాలి. ముద్దగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ పోసుకోవాలి. అది మన ఇష్టం, మనం తినేదాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేద్దాము. మూత పెట్టి ప్రెషర్ వచ్చిన తర్వాత వెయిట్ పెట్టి 2 విజిల్స్ వచ్చాక కట్టేద్దాము. కుక్కర్ ఆరిన తర్వాత మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపి ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి.